మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. మధ్యలోకి వీడియో అప్లోడ్ చేశారు ఛత్తీస్గఢ్ వ్యాపారస్తులతో మాటామంతి అని. ఆ వీడియో బాగానే వెళ్ళింది. చాలామంది అన్నదాతలు కామెంట్లు కూడా పెట్టారు. ఆ కామెంట్లన్నీ ఇప్పుడు మీకోసం. ముందుగా పట్టాభిరామ్ గారు, పలంనేరు మార్కెట్ కమిటీ మాయాజాలం వడ్డేపల్లి పొంగునూరు కంటే తక్కువగా అమ్ముతున్నారు. జూన్ 10 తర్వాత రేట్ జంప్. పుణ్యవతి గారు. ఇక శివానంద గారు, అన్నా నా డబ్బు మాత్రం చెన్నై చేరింది, నా సరుకు మాత్రం చెన్నై చేరలేదు. షికావత్ పట్టుకున్నాడు. రైతులు జాగ్రత్తగా ఉండనన్నో. ఏదన్నా 11వ చెక్పోస్ట్ కాడ టన్నుకు 2 లక్షలు అడుగుతున్నాడు. దేవపట్ల వెంకటేష్ ఆయన ఫండికి పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బాబురెడ్డి గారు, అన్నా ఈసారి అందరూ రైతులు దెబ్బతిన్నారు, ఎప్పుడు కోలుకుంటారో ఏమో, అందరూ ఎదురు చూస్తున్నారు. నీ మాటలు కొంచెం ఊపిరి పోసాయి అందరికీ. ఇక పూనూరు బామర్ది రమేష్, బావా అయితే మావి 25 డేస్ అయ్యింది, 5,000 మొలక ఎట్లా చేద్దాం? కట్టి నాట్యం పురి కట్టాలి, పెట్టుబడి పెట్టాలా వద్దా? పురి కట్టు రమేష్ అన్న, పురి కట్టు బామర్ది, పురి పాటు పెట్టుబడి కూడా పెట్టు, కానీ భారీ ధరలు మాత్రం అంచనా వేసుకోండి. ఈ సంవత్సరం నాకు తెలిసి నార్మల్ ధరలు ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప భారీ ధరలు నమోదు కాకపోవచ్చు. అన్నా మొలకల చెరువు రేట్స్ మనోజ్ గారు వీడియో అప్లోడ్ చేశారన్న, చూడండి కాస్త ఆలస్యమైంది ఇవాళ. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రమేష్ గారు, మార్చి నుంచి ఈ మాటలు చెబుతున్నారు సయ్యద్ భాయ్, రైతులకు అప్పులు తప్ప ఏమీ లేదు. నేను అన్నా గతంలో కూడా చెప్తూనే ఉన్నాను, ధరలు అడగమంటే చెప్పమంటే అన్నా ప్లాంటేషన్ భారీగా ఉంది, ఈ సంవత్సరం ధరలు ఎక్స్పెక్ట్ చేయలేము. మే నెలలో ఎక్స్పోర్ట్ అన్నాను, ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయ్యాయి, కానీ అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి, కానీ మన టమాటాలు భారీగా ఉన్నాయి, దానివల్ల ధరలు వెళ్ళడం లేదు. ఇక మధ్యాహ్నం మీరు వీడియో చూసి ఉంటారు ఛత్తీస్గఢ్ వ్యాపారస్తులది. ఇంకా ఛత్తీస్గఢ్లో అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి, అంటే తోట కడాకాయలు క్వాలిటీల కాయలు ఉన్నాయి, అవి కాస్త అడ్డంగా ఉన్నాయి, అవి కూడా 10 రోజులు అయిపోతాయి, ఆ తర్వాత ధరలు పెరగవచ్చని రాజా పంకజ్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్, భారీ అంచనాలు లేవు. మొన్నట్లా పడ్డట్టు వర్షాలు కంటిన్యూగా పడితే మాత్రం టమాటా తలరాత మారవచ్చు. ఏదేమైనా రేపు ధరలు బాగానే ఉండే అవకాశం ఉంది, మెరుగు అవ్వచ్చు. చూడండి, నిన్న మొన్న ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ మొలకల చెరువు, అంగలు, సాయంత్రం మార్కెట్ గొరంగూడ ఒకే ధరలు వెళ్ళాయి, కానీ మొలకల చెరువు మరియు అంగలు ధరలు బాగానే వెళ్ళాయి. చూడాలి మరి రేపు ఎలా ఉంటుందో. అన్నా రాయకోట రేట్స్ ఎస్ బాబు గారు, ధరలు సాధారణంగా పెడుతున్నాయినా, భారీ ధరలు వెళ్ళడం లేదు, అందువల్ల రాయకోట యొక్క ధరలు గ్రూపులు అప్డేట్ అవ్వడం లేదు, అందువల్ల చెప్పలేకపోయాను. రేపటి నుంచి ఖచ్చితంగా రాయకోట ధర కూడా చెబుతాను. ఇక భాస్కర్ గారు, కొంచెం ఊపిరి పోసుకున్న అన్నా, దేవుడి దేవల్ల రేటు పెరగాలి, నిజమైన రైతులు బాగుండాలి, రేటు రాదు అని ఎగతాళి చేసిన కొడుకులకు ఉంటుంది. కొందరు అప్పులకు భయపడితే కొందరు ఇలాంటి నా కొడుకులకి భయపడి దూరంగా వెళుతున్నారు. చూడాలన్నా దేవుడు ఉన్నాడు. భాస్కర్ రెడ్డి గారు, ఎల్లకాలం ఇవే రేట్లు ఉండవు, ఎక్స్పోర్ట్ ఇంకా పూర్తి స్థాయి జరగలేదు. ఇక ఢిల్లీ, ఎంపీ, యూపీ ఇక్కడికంతా మన ఎక్స్పోర్ట్లు ఆరంభమయ్యాయంటే ధరలకి ఏం డోకాలేదు, బాగానే ఉంటుంది. ఎంత మాత్రం ఏమేరకంటే మాత్రం చూడాలి, కాలమే నిర్ణయించాలి. ఎంపీ టమాటా ప్రస్తుతం ఇంకా ఉన్నాయన్న, ఆ టమాటా ఇంకా మహారాష్ట్రకు వస్తున్నాయి. గుడ్ ఇన్ఫర్మేషన్ సయ్యద్ భాయ్, రహీం బాషా గారు. ఇక సునీల్ కుమార్ గారు, ఎందుకు భాయ్ ఆశలు రేపుతావు, ఇంకా అప్పు తెచ్చి మందులు కొడతారు మా రైతన్నలు. అన్నా ధరలు భారీగా ఉంటాయని నేను చెప్పలేదు, ఇప్పటికంటే కాస్త మరి మెరుగ్గా గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా, అలా జరగవచ్చు. పూర్తి స్థాయికి ముందు జరిగితే మాత్రం ధరలు ఉండవచ్చు. అయితే మళ్ళీ పడ్డ వర్షాలకి రామసముద్రం చంపుకునేదే కాస్త దెబ్బతిన్న మాట వాస్తవం. టమోటాలు కూడా ఇవాళ అంగలకు వచ్చిన కాయలన్నీ వాటి కళాకాంతుల్లో మార్పు వచ్చింది వర్షం వల్ల. కాబట్టి భారీ ధర మాత్రం చెప్పడం లేదు. రేటు వస్తుందంటే రూపాయి పెట్టే వాళ్ళు 2 రూపాయలు పెడతారు. ఆది గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న పురుషోత్తం రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మళ్ళీ ఆది గారే, ఇలాంటి వీడియోస్ వల్ల ఎంప్లాయీస్, టీచర్స్ ఎక్కువ పెట్టుబడి పడతారు, సామాన్య రైతులు ఇబ్బంది పడతారు. దీనికి ఫారూక్ బాషా గారు అయితే చక్కటి రిప్లై ఇచ్చారు. అన్నా ఎవరు ఎంత ఖర్చు చేసినా భగవంతుడు ఎవరికి ఎంత రాస్తాడో అంతే ఇస్తాడు. సృష్టికర్త ముందు అందరూ సమానులే. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీస్ అయినా, లాయరా అని చూడడు. ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు, మన తల రాత మార్చేస్తాడు. సూపర్ ఫారూక్ గారు. మార్పు వస్తుందంటే ఏ స్థాయిలో ఉండవచ్చు, పెద్ద భాష ఎంత ఉండవచ్చు. ఆది గారు, నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, భారీ ధరలు అయితే నమోదు కావు, మంచి ధరలు ఉండవచ్చు. బెటర్ టు దెన్ నో ప్రైజెస్. దీనికి ఫన్నీగా
ఒక ఆయన రాజేష్ కుమార్ గారు 3,000 దనికొండ నరసింహారెడ్డి గారు 6,000 ఒక మనోజ్ వీలాక్స్ మాత్రం రీజనబుల్ పెట్టారు 350. ఇక వెంకట్ గారు వాట్ ఈజ్ మమ్మీ రెడ్డి టమోటా అన్న? మమ్మీ రెడ్డి టమోటా రాజస్థాన్లో పండిస్తారు, మీకు అంతా తెలిసిందే. మన దేశం ఎడారి రాజస్థాన్లో ఉంది, అక్కడ పండే పంట టమాటా పంట మమ్మీ రెడ్డి అంటారు. అవి క్వాలిటీలో ఉండడం వల్ల 24 hours మాత్రమే దాని యొక్క టైం. 24 hours దాటితే అది నీళ్ళు. ప్రస్తుతం ఆ టమోటా యొక్క ధర ₹2 నుంచి ₹4 అని ఛత్తీస్గఢ్ పంకజ్ గారు చెప్పడం జరిగింది. వాట్ ఈజ్ హ్యాపనింగ్ టు మదనపల్లి మార్కెట్ ఈజ్ అవర్ ప్రైడ్ అండ్ గ్రాడ్యువల్లీ మదనపల్లి మార్కెట్ ఈజ్ గోయింగ్ టు లాస్ ఇట్స్ గ్లోరీ. Reason being other markets are giving the best price and with their farmers friendly approach. Particularly Kolar market, greediness of our middle men here will gradually kill our MPL market. Already many large scale farmers are sending their crop to Kolar market as they are getting best price. Small bags 140 or above and no jackpot. And transparency in the billing. Steps are policies needs to be implemented to attract farmers towards మదనపల్లి మార్కెట్. మదనపల్లి మార్కెట్ కన్నా కూడా కోలార్ ధరలు బాగా పెడుతున్నాయి. చాలామంది రైతులు కోలార్ టమాటా తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా అప్రోచ్ అవుతున్నారు. లేదన్నా మదనపల్లి మార్కెట్లో రైతులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏమీ లేదు. వాళ్ళు 140 పైన చిన్న బాసులు పెడుతున్నాయి, జాక్పాట్ కూడా లేదు. మరి మదనపల్లి ఎందుకు ఇలా అని కామెంట్ పెట్టారు అన్న. కోలార్లకు ధరలు బాగా పడుతున్నాయి వాస్తవమే. కోలార్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్ని ప్రాంతాలు కూడా. మదనపల్లి నుంచి ఎక్స్పోర్ట్ ప్రస్తుతం తక్కువ. కోలార్కి వచ్చేది క్వాలిటీలు ఎక్కువ, మదనపల్లికి అన్క్వాలిటీలు ఎక్కువ. ఒక్కటే విషయం మళ్ళీ మనకు ఎక్కడ ధర అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళడమే మన పని, అది మన అధికారం. ఇక ఈశ్వర్ గారు సయ్యద్ భాయ్ జూలైలో 100% 30 కిలో బాస్ 1500 పక్కా పోతుంది. రైతులు భయపడదని చెబుతున్నా మొత్తం అంతా వైరస్ ఎక్కువ ఉందన్న. ఏ ప్రాంతం మీరు చెప్పలేదు ఈశ్వర్ గారు. కామన్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డోంట్ లీవ్ కంటిన్యూ ప్లాంటేషన్ ఇన్ రైనీ సీజన్ ఆల్సో. నో గ్రౌండ్ నెట్, నో అదర్ క్రాప్స్, ఓన్లీ టమోటా. ఆల్ ద బెస్ట్ ఫర్ రైనీ సీజన్. ట్రై టు ప్లాంటేషన్ మినిమం 10 acres. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా ఇలా ప్లాంటేషన్ ఆపొద్దండి. ఈ వర్షాకాలంలో కూడా గ్రౌండ్ నట్టు ఇతర పంటలు ఏమీ వద్దు, చేయండి మీరు పంటలు 10 ఎకరాలు అని ఆయన. వర్షం వలన డ్యామేజ్ జరుగుతుందన్నో మురళీ గారు. హాయ్ అన్న, హౌ ఆర్ యూ సయ్యద్ భాయ్? ఐఎమ్ ఫైన్ బ్రో నారెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. ఎవరెవరో వచ్చి టమోటా పెట్టి వ్యవసాయం అన్న మాటకు విలువ లేకుండా చేశారు. ప్రకృతి వర్షం అనే రూపంలో వచ్చిన వారి ఆశలు తలకిందలు చేస్తుంది కదా బ్రో. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.